లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను ధాన్యము చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. ఇది మొదలుకొని దేవుడు మనల్నంట ఆశీర్వదించబోతున్నాడు. గమనిస్తే బైబిల్లో ఒక మాట ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీళ్ళు గార్చి మొరపెట్టేవాళ్ళు. దేనికి మొరపెడుతున్నారు, దేనికి ప్రార్థన చేస్తున్నారంటే, ఈ ఐగుప్తు రాజు ఐగుప్తు ప్రజలు పెడుతున్న బాధలు తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక, ప్రభువా మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు నాయనా, ఎప్పుడు మమ్మల్ని తప్పిస్తావు ప్రభా, మేము మా వల్ల కావట్లేదు, ఈ బానిసలుగా మేము బ్రతకలేకపోతున్నాం అని చెప్పి ప్రతిరోజు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కన్నీళ్ళు గార్చేవాళ్ళు, కన్నీళ్ళు గార్చి మొరపెట్టేవాళ్ళు. అయితే ఒక దినాన దేవుడే వాళ్ళ కన్నీళ్లు చూసి ఆయనే దిగి వచ్చి మోషేని ఏర్పరచుకుని నాయకుడిగా వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. ఆయన ఎప్పుడైతే ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించాడో అక్కడి నుంచి నా దేవుడు వాళ్ళని దీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు కూడా దిగులు పెడుతున్నావు, ఏడుస్తున్నావు, కన్నీళ్ళు గారుస్తున్నావు. ఇంకెప్పుడే మమ్మల్ని ఆశీర్వదించేది, ఇంకెప్పుడే మమ్మల్ని దీవించేది అని కృంగిపోతున్నావేమో. అది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నాను, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. ఆర్థికంగా కృంగిపోతున్నావేమో, అప్పుల సమస్యతో అల్లాడిపోతున్నావేమో. అయితే నీ యొక్క ప్రతి ఒక్క అప్పుల సమస్యల్లోంచి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి, ఇంకా రకరకాల సమస్యల్లోంచి నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను విడిపించబోతున్నాను, తప్పించబోతున్నాను అని వాగ్దానం చేయబోతున్నాడు. ఇది మొదలుకొని ఆ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు బహుగా అభివృద్ధి పరచబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ్రా నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా అయితే ఇది మొదలుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రభా తండ్రి అయ్యా కృంగిపోతున్నారా ప్రభా తండ్రి. ఇంకా ఇప్పుడే మమ్మల్ని ఆశీర్వదించేది, ఇంకా ఇప్పుడే మమ్మల్ని దీవించేది ప్రభా, ఇంకా ఇప్పుడే మమ్మల్ని బాధలోంచి విడిపించేది, ఇంకా ఇప్పుడే ఈ అప్పుల సమస్యల నుంచి విడిపించేది. ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలతో కావచ్చు కృంగిపోతున్నారేమో, కన్నీళ్ళతో ఉన్నారేమో. అయితే ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా తండ్రి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ప్రభా తండ్రి. ఇక మీదట ఎలా జీవించారు, ఎలా ఉన్నారో తెలియదు ప్రభా తండ్రి, ఎలాంటి సమస్యలు ఉన్నారో తెలియదు ప్రభా తండ్రి. ఇది మొదలుకొని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని అసలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.